కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి, యువ నాయకుడు ఆదిత్యారెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త రమణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని, గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ను నిర్మించి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించామని తెలిపారు. నికరంగా 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో మన బద్వేల్ నియోజకవర్గంలో ఏమేం మంచి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి ఆలోచన చేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా మనకు బద్వేల్ నియోజకవర్గానికి బ్రహ్మం సాగర్ గుండెకాయ వంటిది. బ్రహ్మం సాగర్ కు ప్రతి ఏడాది కనీసం 3-4 టీఎంసీలు నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేని పరిస్థితి మనం చూసాం గతంలో. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలుగోడు నుంచి 0 నుంచి 18 కిలోమీటర్ వరకు అధ్వానంగా ఉన్న కాలువలను 700 కోట్ల రూపాయలు వెచ్చించి బాగు చేయించి, మరి జగనన్న ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయించి దాదాపు 5,000 క్యూసెక్కులు వెలుగోడు నుంచి బ్రహ్మం సాగర్ కు వచ్చేలా కాలువలను తయారు చేయించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎల్ఎస్పీ వైడనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బ్రహ్మం సాగర్ దిగువన లెఫ్ట్ రైట్ కెనాల్ సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇరిగేషన్ కి సంబంధించి ఇంత మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, కలసపాడు లిఫ్ట్, ఏదైతే కలసపాడు లిఫ్ట్ 2024 జనవరి 2వ తేదీన టెంకాయ కొట్టాం, భూమి పూజ చేసినాం. మార్చి 12 అంటే సరిగ్గా 70 రోజుల్లో 18,50,00,000 రూపాయల పనులు 70 రోజుల్లో పూర్తి చేసి కలసపాడు మండల రైతాంగానికి ఆ ప్రాజెక్టును అంకితం చేశామనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తా. కలసపాడు మండల రైతాంగానికి అండగా నిలబడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరోవైపు కాశీనాయనలో ఎత్తిపోతల పథకాల పనులు మరి శరవేగంగా జరుగుతా ఉన్నాయి. ఒకవైపు బద్వేల్ మున్సిపాలిటీలో 136 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్ల పనులు జరుగుతా ఉన్నాయి. దాదాపు 60 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయి. మరొక 76 కోట్ల రూపాయల పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి. పోరుమామిళ్ల పట్టణంలో దాదాపు మరి ఈ రోడ్ వైడనింగ్ కి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా కూడా చూస్తా ఉన్నాం. పోరుమామిళ్ల మెయిన్ రోడ్ వైడనింగ్ కి సంబంధించిన పనులు పురోగతిలో ఉన్న పరిస్థితి మనమంతా చూస్తా ఉన్నాం. ఈ రకంగా మనం పోరుమామిళ్ల నుంచి గతంలో ఆర్టీఓ ఆఫీస్ కు పోవాలంటే బద్వేల్కు పోవాల్సి, రాజంపేటకు పోవాల్సి వచ్చేది. కానీ ఇవాళ పోరుమామిళ్ల నుంచి ఆర్టీఓ ఆఫీస్ కు పోవాలంటే మన జగనన్న ప్రభుత్వంలో ఆర్టీఓ ఆఫీస్ ను బద్వేల్కే తీసుకొని రావడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తించమని, గమనించమని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఒక్కసారి చూడండి, సెంచరీ ప్లై పరిశ్రమ మరి ఇక్కడికి తీసుకొని రావడానికి జగనన్న ప్రభుత్వం విశేషమైన కృషి చేసింది. దాదాపు 2021 డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు సెంచరీ ప్లై పరిశ్రమకు భూమి పూజ చేశారు. 2023 డిసెంబర్లో ప్రారంభించారు. మరి ఇవాళ అక్కడ దాదాపు 1,500 మంది పనిచేస్తా ఉన్నారు. ఇంకా దశల వారీగా అక్కడ దాదాపు 3,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితి కూడా అక్కడ వస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి ఇరిగేషన్ విషయంలో పోరుమామిళ్ల బాగా మీరంతా కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు. ఎక్కడ సంక్షేమం ఒక కన్నైతే అభివృద్ధి మరో కన్నట్టుగా 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాం. ఎప్పుడు లేని విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చారో మరి ఇచ్చిన ప్రతి హామీని, చేసిన ప్రతి వాగ్దానాన్ని ఈ 5 ఏళ్లలో అమలు చేసి చూపించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిజంగా 2014లో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బ్యాంకులో బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఇంటింటికి ఉద్యోగం కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. డ్వాక్రా రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. రైతు రుణమాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. మరి అధికారంలోకి వచ్చాడు 2014లో. ఇదే కూటమి చంద్రబాబు, బీజేపీ, జనసేన కూటమి 2014లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు.
రైతులను, డ్వాక్రా మహిళలను అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి గతంలో మనం చూసామనే విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. 2019లో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు. ఇవాళ